సర్కారు అనుమతించిన ఆఫీసర్ల కాలయాపన ఫారెస్ట్ గా నమోదైన పట్టాభూములు మహబూబాద్ జిల్లా నారాయణపురం అన్నదాతల అరిగోస 5 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి రైతులు తప్పును సవరించాలని CCLA ఉత్తర్వులు పట్టించుకున్న రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ హయాంలో భూరికట్ల ప్రక్షాళన సమయంలో జరిగిన తప్పిదం రైతులకు శాపంగా మారింది. మహబూబాద్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వందలాది మంది రైతుల పట్టాభూమి ఫారెస్ట్ గా నమోదైంది. దీంతో రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాల ప్రయోజనాలకు రైతాంగం దూరం కాగా నిషేధిత జాబితాలు నమోదు కావడంతో అత్యవసర పరిస్థితులు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు 5 ఏళ్లుగా పోరాడుతూనే ఉండగా స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో అటవీ భూమిగా నమోదైనటువంటి 1398 ఎకరాలను తిరిగి పట్టాగా మార్చాలని CCLA ఉత్తర్వులు జారీ చేసింది. అయినా టెక్నికల్ లాగ్ రిజ్యూస్ పేరుతో 2 నెలలుగా అధికారులు కాలయాపన చేస్తున్నపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన సర్కారు బదనాం చేసేందుకు అధికార యంత్రాంగం ఇలా వ్యవహరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇచ్చినటువంటి వాళ్ళేమో ఆదేశాలు ఇస్తారు. ఈ అధికారులేమో లంచాలకు మరిగి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో లంచాలకు మరిగినటువంటి అధికారులంతా కూడా ఈరోజు పనిచేయకుండా పోతున్నారు. అన్ని కార్పొరేషన్లలో, అన్ని డిపార్ట్మెంట్లలో, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది కీలకంగా ఉన్నట్టు కొంతమంది ఆఫీసర్లు ఇప్పటికీ కూడా కేసీఆర్కు తాబేదాలుగా వేస్తున్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. సో ఎందుకు అంటే వాళ్ళు వాంటెడ్లీ ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు. సో మీరేమో ఇదే ఉదాహరణ, ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ప్రభుత్వ పాలసీలు తీసుకొస్తున్నా కానీ, టెండర్ల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా కొంతమంది అధికారులు డబ్బులకు ఆశపడి ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. సో 1398 ఎకరాల భూమి ధరణి వచ్చినప్పుడు అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మార్చమని గతంలో గగ్గోలు పెట్టి పాప రైతులు గగ్గోలు పెడితే స్పందించలేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి CCLA మార్చమని చెప్తే దాన్ని మార్చడానికి అనేక కారణాలు చెప్తే 2 నెలలుగా తాత్సారం చేస్తూ ఉన్నారు. అంటే అధికారులు ఏ విధంగా దొంగల్లా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కొంతమంది అధికారులు, అందరు కాదు, కొంతమంది అధికారులు CCLA కావచ్చు, ఇక అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని కీలక డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన MDలు కావచ్చు, అందరూ కూడా ఇదే విధంగా దొంగల్లాగా తయారై ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఈ నెగిటివ్ రావడానికి ప్రధానమైన కారణం అవుతా ఉన్నారు. దయచేసి వారిని ఏరి పారేసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.